ముందుగా మనం టెస్ట్లు కానీ మోడల్ పేపర్స్ కానీ వాటి గురించి మాట్లాడుకోపోయే ముందు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్ఐలు ఉన్నాయి, కానిస్టేబుల్స్ కూడా ఉన్నాయి. మంచి జాబ్ అది, చాలా బాగుంటుంది జాబ్ కూడా. సో ఎవరైతే యూనిఫామ్ జాబ్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే స్టేట్ పోలీస్ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి అప్లై చేయండి. సో నిన్న మనకు వేకెన్సీలు అనేవి క్లియర్ చేశారు కదా. సో ఆ డేట్స్ అన్ని వచ్చిన తర్వాత ముందుగానే అప్లై చేసి దానికి ప్రిపేర్ కండి. సేమ్ సిలబస్ ఉంది, ఇంకా అది ఈజీ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పేపర్ చాలా ఈజీ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే చాలా ఈజీ పేపర్ అది. ఎస్ఐ పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది అది, కాకపోతే నెగిటివ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఓకే, అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం అయితే మనం కానిస్టేబుల్కి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని భయాలు అని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఈ మార్క్ టెస్ట్లు రాయడం అనేది మనకి అంటే ఇప్పటి వరకు ప్రతి ఎగ్జామ్కైనా మార్క్ టెస్ట్లు అనేది కంపల్సరీ. మనం మోడల్ పేపర్స్ అంటే ఈ ఇన్స్టిట్యూట్లో పెట్టి ఎగ్జామ్స్ రాయడం, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, ఇదంతా మనం సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఎక్కడి వరకు ఉన్నాము, మనం ఎక్కడి వరకు చదువుకున్నాము, మనం చదివింది మనకు గుర్తుందా లేదా టెస్ట్ చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి టెస్టులు. కాబట్టి ఎప్పుడైతే మన కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చేసరికి మొన్నటిసారి లాస్ట్ నోటిఫికేషన్, అంతకుముందు నోటిఫికేషన్ చూసుకున్నా కూడా అంతకుముందు నోటిఫికేషన్లో ఎస్ఐ కన్నా కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది టఫ్గా వచ్చింది. మొన్నటిసారి ఏమైంది, కానిస్టేబుల్ ఎగ్జామ్ టఫ్ వచ్చింది, ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చేసరికి జిఎస్ ఈజీ ఇచ్చి అర్థమెటిక్ మాత్రం బాగా టఫ్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఏంటంటే కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్లలో పెట్టే ఎగ్జామ్స్ టాపిక్ వైజ్ అని అది ఇది అన్ని రకాల ఎగ్జామ్స్ పెట్టినా కూడా అవన్నీ ప్రాక్టీస్ చేసి ప్రతి ఇన్స్టిట్యూట్లో వేల మంది రాసి వేల ఫీజులు కట్టి రాసి ప్రాక్టీస్ చేసినాక కూడా చాలామందికి మినిమం స్కోర్ కూడా చేయలేకపోయారు. మొన్నటి పేపర్లో చాలామంది 100 ముందే అయిపోయారు. 100 దాటిన వాళ్ళు చాలా తక్కువ. అందుకే మనకు సివిల్ కట్ ఆఫ్ మెన్కి ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది ఈసారి. ఈ ఈవెంట్స్ను మనకు ఓన్లీ రన్నింగ్ పెట్టడం వల్ల బెటాలియన్ ఇవన్నీ కూడా మొత్తం ఆగమాగం అయిపోయినాయి. ఏఆర్ అయినా బెటాలియన్ అయినా కొన్ని ప్లేసులలో అయితే ఓన్లీ రన్నింగ్కే మార్క్స్ ఉండడం, తర్వాత ఈ స్కోరు ఆ స్కోర్ కలిపి ఒక్కొక్కరు 125 వచ్చినా కూడా కొన్ని జిల్లాల్లో జాబ్ రాని పరిస్థితి ఉంది మొన్నటి నోటిఫికేషన్లో. సో ఈ నేపథ్యంలో మనం మార్క్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, టెస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్ ఎగ్జామ్స్ని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటే మెయిన్గా మనం టీఎస్పీఎల్ఆర్బి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినప్పుడు కోచింగ్ సెంటర్ ఎగ్జామ్స్ అనేటివి మనకు ఒక 70% దాకా నమ్మచ్చు. వాటిని మిగతా 30% ఏం చేయాలంటే ఆ పేపర్స్ని అనలైజ్ చేయాలి. వాడు ఇచ్చింది మనకు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చింది డైరెక్ట్ చదువుకోవడం కాకుండా దాన్ని ఇంకెన్ని రకాలుగా అనలైజ్ చేయొచ్చు, ఆ క్వశ్చన్ చుట్టుపక్కల ఉన్న మ్యాటర్ ఏంటి, తర్వాత అదే సేమ్ టాపిక్ నుంచి నువ్వు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవడమా లేదంటే బాగా చదవడమా, ఇలా చేయడం వల్ల ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనకేమైందంటే ఇక్కడ నీకు ఎవరైతే ఫ్యాకల్టీ చెప్పారో ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ నీకు చెప్పారో అదే సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ ఇస్తారు. వాళ్ళు ఏవైతే మెయిన్ టాపిక్స్ని మీకు ఎంఫసిస్ చేసి బాగా మీకు గుర్తుండాలి లేదంటే మీకు చెప్పాలని చెప్పారు, అదే టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నువ్వు వాటినే రాస్తావు, మంచి మార్కులు వస్తాయి. అప్పుడు మనకు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇలానే వస్తుంది అనే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. ఎగ్జామ్స్ రాసి ఆ ఇన్స్టిట్యూట్లలో ఎక్కువ మార్కులు రావడం, లేదంటే తెలిసిన క్వశ్చన్సే రావడం, కొంచెం పెద్దగా అనలిటికల్గా లేని ట్రిక్కీగా లేని క్వశ్చన్స్ ఇస్తారు అక్కడ. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ట్రిక్కీ ఉంటుంది. వాడు అటువంటి క్వశ్చన్స్ ఇయ్యడు ఇక్కడ. అక్కడ మనకు ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ అనుకునే ఫ్యాకల్టీ ఇస్తే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించింది వాళ్ళు ఇస్తారు. సో దానికి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది, మధ్యలో ఆగమయ్యేది మనం అవుతాం అన్నమాట. సో అందుకని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే కరెక్ట్గా ప్రిపేర్ కావాలి. నీకు స్టాండ్ ఉండాలి. అంటే కోచింగ్ సెంటర్లో ఒక సబ్జెక్ట్ విన్నావు, దాన్ని ఇంకా నువ్వు ఎంతవరకు తీసుకుపోవచ్చు, చెప్పిందే విని తర్వాత మనకు దాన్నే పట్టుకొని కూర్చుంటే ఒకవేళ జాబ్ రాకపోతే బాధపడేది మళ్ళీ మనమే. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే చాలా అనిపిస్తుంది, తర్వాత జాబ్ రాకపోయేసరికి
ఇంకా చదవాల్సింది అనిపిస్తుంది. సో మొదటి నుండే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.